నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్ కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి మన కేంద్ర ప్రభుత్వం విద్యుత్ గృహ వినియోగదారుల క్షేమాన్ని కోరి మరి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి మరి సోలార్ విద్యుత్ అనేటువంటిది ఏర్పాటు చేయడం కోసం మరి కులాల వారీగా రాయితీలు కూడా కల్పించడం జరిగింది. మరి అలాగే విద్యుత్ ప్రొడక్షన్ కూడా పెంచడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది గృహ వినియోగదారులకు ఏ విధంగా కరెంటు బిల్లులు తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది అనేటువంటి సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ గారితో సమాచారం తీసుకుందాం. నమస్తే సార్. ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్. మేము పట్టుకుంటాం సార్. ఇది చాలా అద్భుతమైన పథకం అండి. ఓకే సార్. దీంట్లో మీకు ఏంటంటే మీరు కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ ఆల్ మీకు మినిమం ఛార్జెస్ వస్తాయండి, జీరో అనుకోవచ్చు మీరు. ఎందుకంటే 1 కిలోవాట్కి మీరు పెట్టుకుంటే మీకు రోజుకి 4 యూనిట్ల చొప్పున మీకు ఉత్పత్తి అవుతుంది 1 కిలోవాట్కి. సో అలాగా 30 రోజులకి 4 మూల 12 120 యూనిట్లు మీకు నెలకు ఉత్పత్తి అవుతుంది. సో మీరు 120 లోపల యూనిట్లు వాడుకుంటే వాడైతే అది సరిపోతుంది. లేదు ఇంకా అదనంగా వాడుకుంటాం అనుకుంటే 2 కిలోవాట్లు పెట్టుకుంటే 2 ఇంటూ 8, సో 240 యూనిట్ల వరకు మీకు 10 మంత్ మీకు ప్రొడక్షన్ ఉంది. సో కాబట్టి ఆ 240 యూనిట్లు మీరు 200 యూనిట్లు వాడుతున్నారు అనుకోండి, మిగతా 40 యూనిట్లు కూడా మాకు సంస్థకు SPDC సంస్థ ఉపయోగించుకుంటే మీకు దానికి ప్రతి నెల మళ్ళీ మీకు ఆ 40కి ₹2.90 చొప్పున మీకు అదనంగా మళ్ళీ డబ్బు మీ బ్యాంకులో అకౌంట్ ప్రజల ఖాతాలో అకౌంట్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ అకౌంట్ స్టార్టింగ్లో రిజిస్టర్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్లో జమ అవుతుందండి. సో ఆ విధంగా కూడా మనకు ఎక్స్ట్రా ఆదాయం కూడా వస్తుంది. తర్వాత మీరు కరెంటు బిల్లు ఎంతైతే వాడుకుంటారో సపోజ్ దీన్ని తీసుకోవడానికి ఏమిటి అంటే 1 కిలోవాట్కి ఇంచుమించు 70,000 అట్లా ఖర్చు అవుతుంది. సో ఒకవేళ మీరు అంత ఖర్చు పెట్టి ఒక సబ్సిడీ ఇప్పుడు మనకి 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్కి అయితే 78,000 సబ్సిడీ. దీంట్లో మళ్ళీ అదనంగా BC వాళ్ళు ఉంటే ఇంకొక అదనంగా ఇంకో 20,000 రూపీస్ పర్ సర్వీస్కి అదనంగా కూడా సబ్సిడీ వస్తుంది. కాబట్టి అది మీరు గమనించి BC వాళ్ళు అయితే 1 కిలోవాటే పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ 70,000 అనుకున్నాం